ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ అణు సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకునేందుకు అమెరికా కట్టుబడి ఉందంటూ ఇప్పటికే ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా అణు అగ్రిమెంట్ పై ఇరాన్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేది ఏమీ లేదని, ఇకనైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలి అన్నారు. పరిస్థితి చేయి దాటక ముందే తమతో చర్చలు జరపాలని స్పష్టం చేశారు ట్రంప్. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల అనంతరం ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ కు ఒక అవకాశం తర్వాత మరో అవకాశం ఇస్తూ వచ్చానన్నారు. ఇక యుఎస్ తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినప్పటికీ అందుకు టెహ్రాన్ అంగీకరించలేదని తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని అత్యంత ప్రాణాంతకమైనటువంటి సైనిక పరికరాలను అమెరికా తయారు చేస్తుందని, అందులోనూ అనేకం ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయని తెలిపారు. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఆ దేశానికి తెలుసునని, తర్వాత పరిస్థితి తాను ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందంటూ హెచ్చరించారు. ఎన్ని చెప్తున్నప్పటికీ కొందరు ఇరాన్ నేతలు తన మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా మాట్లాడుతున్నారని ట్రంప్ అన్నారు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో వారికి కూడా తెలియదని రాసుకొచ్చారు. ఇక ఇరాన్లో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, భారీ విధ్వంసం జరిగిందని ట్రంప్ తెలిపారు. ఈ మారణ హోమం మరింత దారుణంగా మారడానికి కొంత సమయం పడుతుందని, పరిస్థితులు చేయి దాటక ముందే ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. తాను చెప్పినట్లు చేస్తే ఇక మరణాలు విధ్వంసాలు ఉండబోవన్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న తాజాగా ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్ అవీవ్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ మృతి చెందారు. ఆ దేశ మిలిటరీ చీఫ్ మహ్మద్ ఖబేరీ కూడా మరణించారు. ఇక ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. ఇజ్రాయెల్ అద్భుతమైన దాడులు చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ దాడులు అద్భుతంగా ఉన్నాయని, తాము ఇరాన్కు ఓ అవకాశం ఇచ్చామని, అయినా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదన్నారు. పైగా తిప్పికొట్టారని ఫైర్ అయ్యారు. ఇక ఎన్నిసార్లు తిరస్కరిస్తే పర్యవసానాలు అంతే తీవ్రతతో ఉంటాయని తెలిపారు ట్రంప్.